తీసుకొని పోయింది. నేను పాడితే అందంగా లేదు అంకుల్, నువ్వు పాడితే ఎంత బాగుందంటే అది అనుకరణమ్మా. అంకుల్ నేను సత్కోలు పోయింటే కవిత పంపిస్తాను. నేను సాయంపూర్లో ఉన్నాను, అప్పుడు పంపించాను. కవిత అంటే తెలుసునా మీకు? సహజ మార్గ సాధన యొక్క సామాగ్రి లాలాజీ. అర్థమైంది? సహజ మార్గ యొక్క సాధన యొక్క సామాగ్రి లాలాజీ. ఆ సామాగ్రితో తయారైన రథము బాబూజీ. ఆ రథానికి సారథి చారీజీ. వారే ఉద్ధరించే గురించి. మానవాతీత శక్తి గురువు గారిది. మమత పూర్తిగా నిండిన మనసు మనది. జన్మ జన్మల అనుబంధం ఇది. అవును అవును అంటున్నది నా హృది. హిమగిరిని చూసి మురిసింది మనసు. అయినా వర్ణించ తరము కాదు దాని సొగసు. ఎక్కడుందో కనిపించలేదు దాని ఫేసు. అయినా అది కొండలకే భాష. భాష అనే ఆశ్రమంలో ఉండేవాళ్ళంతా. ఆశ్రమంలోనికి ప్రవేశించగానే మనసుకు కలిగింది శాంతి. ఆ మంచు కొండల తెల్లదనమే ఎనలేని క్రాంతి. ఆ మంచు ప్రవాహమే చూడముచ్చటైన స్రవంతి. చిత్ర విచిత్రమైన దృశ్యాలతో కలిగింది భ్రాంతి. చేయలేదు నియమంగా ప్రతిరోజు స్నానం. అయినా సాగింది నిరంతరం ధ్యానం. శరీరానికి మనసుకు ఏది ప్రధానం? ప్రతి మనిషికి కావాలి నిదానం. అది ఎంతో అందమైన విభూతి సంపద. ప్రతి అభ్యాసికి కావాలి ఒక అనుభూతి. వచ్చి 6 రోజులైంది సత్కోలు, అయినా ఇవ్వలేకున్నాను వీడ్కోలు. అప్పుడు నాకు గుర్తుకు వచ్చే అలసన గారి హిమగిరి వర్ణన. అట్టే కనిపించిన కొండపైన దృశ్యాలు అల్లనల్లన. 6 ఏనుగు వచ్చి చెట్టు నొప్పుచున్న తన కరమ. నేటికి చూడగలిగినాము గురుదేవుని దివ్యవరమ. నా హృదయం ఎంతో సుందరము, దాని చుట్టూ ఉంది నందనము. మధ్యలో ఉంది అందమైన మందిరము. ఆ మందిరంలో కొలువై ఉన్న నా గురుదేవునికి సదా వందనము. ఇట్లు స్వరాజ్యాలక్ష్మి చిలుకులో పెట్ట.